తీర్చడం మన ఇంట్లో ఒక వ్యక్తిలాగా పిలిస్తే పలుకుతూ ఉండటం వలన సాయితత్వం ఇందాక చెప్పినట్టుగా గుడిసెల్లోంచి 7 అంతస్తుల మేడ వరకు కూడా విస్తరించింది. ఎందుకంటే కష్టాలు ఒక పేదవాడికే ఉండవు, డబ్బున్నవాడికి కూడా ఉంటాయి. పేదవాడి కష్టం ఆర్థిక ఇబ్బంది, డబ్బున్నవాడి కష్టాన్ని అనారోగ్యం అయి ఉండవచ్చు, మానసిక ఆందోళన కావచ్చు. కనుక అనారోగ్యమైన, మానసిక ఆందోళనైనా, ఆర్థిక ఇబ్బందులైనా ఏదైనా కానీ బాబాగారిని తలుచుకుంటే, బాబాగారిని ఆశ్రయిస్తే మన సమస్యలు తీరుతాయనే ఒక తత్వాన్ని ప్రపంచంలో బాబాలు స్వయంగా వ్యాప్తి చేశారు. కనుకనే బాబాగారు ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి భూమి మీద అనేక మంది గురువులు, అనేక మంది యోగులు, అనేక మంది మహర్షులు, సృష్టికి ప్రతి సృష్టి చేయగల సామర్థ్యం కలిగినటువంటి విశ్వామిత్రులు లాంటి మహర్షులు కూడా, బ్రహ్మర్షులు, వశిష్ఠ మహర్షులు లాంటి మహర్షులు కూడా పుట్టారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, సౌనిక, భీష్మ ఇలాంటి మహానుభావులు ఎంతోమంది భాగవతోత్తములు పుట్టారు. ఇందాక చెప్పినట్టు గురువులు పుట్టారు. కానీ ఏ గురువుకి, ఏ యోగికి, ఏ మహర్షికి, ఏ ఋషికి కూడా ఏర్పడని విధంగా శివరామకృష్ణ మారుతి దేవతలతో సమానంగా ఒక్క సమర్థ సద్గురు సాయినాథుల వారికి వాడవాడలా మందిరాలు ఎందుకు నిలుస్తున్నాయి, ఎందుకు వెలుస్తున్నాయి అనే సత్యాన్ని గ్రహించినప్పుడు మనకు తెలిసేది ఏమిటంటే, ఆ భగవంతుడే సాక్షాత్తుగా గురువు అవతరించాడు కాబట్టి ఆ భగవంతుడితో సమానంగా గురు రూపంలో ఉన్న సాయినాథుడికి మందిరాలు నిర్మించబడుతున్న సత్యం మనకు తెలుస్తుంది. ఈ సత్యాన్ని సత్యంగా గ్రహించినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈర్ష్యాద్వేషాలతో చూసినప్పుడు, కపటంతో చూసినప్పుడు సత్యం తెలియదు. కనుక బాబాగారికి ఊరికే ఏదో ప్రచారం ద్వారా మందిరాలు వెలవట్లేదండి. బాబాగారి మందిరాలు ప్రతి ఒక్క భక్తుడికి ఇదిగో అలాంటి పెద్దల మనసుల్లో చేరి వారికి ఏదైనా ఒక ఉపకారం చేసి, వారికి ఒక లీల చూపించి, అబ్బా నాకు ఇంతటి అనుగ్రహం కురిపించి నన్ను రక్షించినటువంటి సాయినాథుడికి నేను ఒక మందిరం నిర్మించి తీరాలి అనే ఒక కృతజ్ఞతా భావంలోంచి వచ్చినవే ఈ వేలాది మందిరాలు. కనుక బాబాగారు అందరిలాంటి గురువు కాదు, అందరిలాంటి మహర్షి కాదు, అందరిలాంటి మహాత్ముడు కాదు. బాబాగారు సాక్షాత్తు భగవంతుడు అనే సత్యం మనకు తెలుస్తూ ఉంది. సచ్చరిత్రను మీరు పారాయణ చేస్తే వచ్చేది ఏంటో బాబాగారు ఇందులో చెప్పాడు, జాగ్రత్తగా వినండి. కనుక సచ్చరిత్రని ప్రతి ఒక్కరూ పారాయణ చేయాలి. మందిరాల వాళ్ళు కూడా దాన్ని ప్రోత్సహించాలి. మందిరాల వాళ్ళు పోయినప్పుడల్లా ఒక 100 పుస్తకాలు తెప్పించడం ముఖ్యమైన సేవ ఏంటంటే, ఈ సంవత్సరం అంతా తీసుకోవాల్సింది సాయి మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరి చేతిలో సచ్చరిత్ర గ్రంథం ఉండేలా చేయాలి. అది ముఖ్యమైన సేవగా భావించాలి. ఇందాక చదవలేదని కొంతమంది, చదివిన కొంతమంది చేతులు ఎత్తారు. ఆ చదవలేని వాళ్ళలో ఎంతమంది ఇళ్ళలో సచ్చరిత్ర లేక చదవలేదు. ఉండి చదవకపోతే మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యం. లేక చదవకపోతే కొంత బాధ్యత మనది కూడా. సాయి మందిరాల వారుగా సాయి భక్తులందరికీ కూడా సచ్చరిత్ర వీలైతే ఉచితంగా లేదా డబ్బు పెట్టైనా సరే వాళ్ళకి అందజేసే ప్రయత్నం ఈ సంవత్సర కాలంలో చేయాలి. దాన్ని నేను ఇక్కడ చూస్తాను. బాబా చెప్తున్నాడు, ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేరుస్తాను. ఏమంటున్నాడు? నా నామాన్ని ప్రేమతో, ప్రతి ఒక్క దాని వెనకాల దాని ముందు బాబా అద్భుతమైనటువంటి ఒక పదప్రయోగం ఉంటుంది. కేవలం నామస్మరణ కాదు, ప్రేమతో. ఎటువంటి ప్రేమ? ఆడవాళ్ళకు తెలుస్తుంది. ప్రేమకు వాళ్ళే నిర్వచనం. ఎందుకంటే తల్లి అయ్యే అవకాశం వారికే ఉంది కనుక, తల్లి అయిన వాళ్ళకు మాత్రమే ప్రేమ అనే దానికి అర్థం తెలుస్తుంది కనుక అది వారి దగ్గరే ఉంటుంది. మనం చూసి నేర్చుకోవాలి, కష్టం. అందుకని ఒక పసిపిల్లవాడిని, 2 నెలల పిల్లవాడిని, 2 నెలల పాపని, నెల పాపని తల్లి ఎంతగా ప్రేమిస్తుందో, ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, బాబాను అంత జాగ్రత్తగా, అంత ఎక్కువగా ప్రేమించగలిగితే అది ప్రేమ అంటారు. అటువంటి ప్రేమతో బాబా నామాన్ని పలకాలి. భర్తకైతే, మగవాడికైతే ఏం చెప్పాలి? నీ ప్రియురాలిని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో, ఎంతగా తప్పిస్తావో, ఎక్కడ ఉన్నా ప్రియురాలి మీదే మనసు ఎలా ఉంటుందో అలా బాబాని తలుచుకోవాలి, ప్రేమించాలి అనేది చెప్పాల్సి వస్తుంది. వారి భక్తిని హెచ్చిస్తాను, వారిని అన్ని దిశలందు కాపాడుతారు. ఒక దిశ ఎందు కాదు, అన్ని దిశలందు. ఎవరైతే ప్రేమతో బాబా నామాన్ని ఉచ్చరిస్తారో, ప్రేమతో అప్పుడు వారి భక్తిని హెచ్చిస్తాడంట. వారిని అన్ని దిశలందు కాపాడుతాడైతే. ఎవరైతే మనపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడతారో, పూర్తిగా ఆధారపడాలి, సగం కాదు. సగం మన మీద, సగం ఇంట్లో వాళ్ళ మీద, సగం ఎమ్మెల్యే గారి మీద, సగం మినిస్టర్ మీద, సగం ఇట్లా మన ఆధారపడతాం ఏదైనా ఒక పని సాధించాలంటే.
అలా కాదు. నిజమైన భక్తుడు పూర్తిగా భగవంతుడి మీద, గురువు మీద ఆధారపడతాడు, ఎవరిని ఆశ్రయించడు. కానీ కష్టం, అంత నమ్మకం కలగాలంటే కష్టం. అందుకే కదా మేకను చంపమని చెప్పగానే శ్యామ పారిపోయాడు. రాధాకృష్ణమయ్యి ఆ కత్తిడి తీసుకురా, ఆ ముసలానికి ఏం పని పాట లేదు, ఆ ముసలి మేకను చంపేటట్టున్నాడు అని చెప్పి తెప్పించేసుకుంది. కానీ కాకసాబ్ దీక్షిత్ బ్రాహ్మణుడైనా, చీమకు కూడా అపకారం తలపెట్టని వాడైనా చంపడానికి సిద్ధపడ్డాడు. ఆయన చేతులు వణుకుతున్నాయంట చంపడానికి, కానీ గురువు చెప్పాడు కాబట్టి చంపి తీరాల్సిందే నిర్ణయం చేసుకున్నాడు. పాపం వస్తుంది, వస్తే రాని, నాశనం అవుతావు అయితే ఏమని అంటే గురువు చెప్పిన తర్వాత నాశనమైనా పాపం వచ్చినా సరే అన్నంత ఖచ్చితమైన కమిట్మెంట్ ఎవరికి ఉంటుందో వాడు శిష్యుడు కాగలుగుతాడు. గురువుగారు ఇలా చేస్తే మరి అలా అవుతుందేమో, ఇలా అవుతుంది, అయిపోయింది, నువ్వు గురువుగారు శిష్యుడు గారు పక్కెళ్ళిపో, అట్లా ఉంటుందన్నమాట. వారి కథలు వినప్పుడు అమితానందాన్ని పొందుతారు. సచ్చరిత్రలో కథలు చదివేటప్పుడు, వినేటప్పుడు బాబా మీద ప్రేమ ఉన్న వాళ్ళకి అమితానందం అంటే లెక్కలేనంత ఆనందాన్ని పొందుతారు. నా లీలలను గానము చేయి వారికి అంతులేని ఆనందాన్ని, శాశ్వతమైన తృప్తిని ఇస్తానని నమ్ము. ఎవరైతే బాబా లీలలు చదవడమే కాదు, మాలాగా చెప్పడం రావాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే నా లీలలు గానం చేస్తారో, చెప్తారో వాళ్ళకి గొప్ప ఆనందాన్ని ఇస్తానన్నాడు. అంటే మీరు ముందు చదవాలి, బాగా అర్థం చేసుకోవాలి, మీరు ఆనందించాలి, ఒకరికి చెప్పే స్థాయికి మీరు రావాలి. సత్సంగాలకు ఒకేసారి జనం రారు, నిత్య సత్సంగాలు జరగాలి. ఇప్పుడు మా విఠలరావు గారి మందిరంలో నిత్యం సత్సంగాలు జరుగుతుంది. ఏదైనా ఒక్కసారిగా జరగదుగా, ఒక్కసారిగా ఎలా వస్తారు? నువ్వు వారానికి ఒకసారి షాప్ తెరిస్తే ఎవరు రారు, కస్టమర్సు. రోజు షాప్ తెరిస్తే వస్తారు, అక్కడ షాప్ ఉంటుంది, ఈ టైం ప్రకారం ఉంటుందని వస్తారు. అలాగే సత్సంగాలు కూడా ప్రతిరోజు కనీసం వారానికి ఒకరోజు ఖచ్చితంగా అని నియమం పెట్టుకుంటే వస్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క సత్సంగం వల్ల మాత్రమే, ఇందాక మన దొరగారు చెప్పినట్టుగా, ఒక్క సత్సంగం వల్ల మాత్రమే అజ్ఞానం తొలుగుతుంది, ఒక్క సత్సంగం వల్ల మాత్రమే జ్ఞానం కలుగుతుంది, ఒక్క సత్సంగం వల్ల మాత్రమే మనసు ప్రశాంతతను పొందుతుంది, ఒక్క సత్సంగం వల్ల మాత్రమే మోక్షాన్ని పొందుతాం. అంత శక్తివంతమైంది. పూజలు, వ్రతాలు ఇవన్నీ ప్రాథమిక దశలోనివే. కానీ ఆ మెట్టును దాటి వెళ్ళాలి అంటే నీకు సత్సంగం తప్ప వేరే మార్గం లేదు. కూర్చున్న చోటనే నీకు ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది, కూర్చున్న చోటనే పుణ్యాన్ని ఇవ్వగలుగుతుంది, కూర్చున్న చోటనే సమస్తాన్ని ఇవ్వగలుగుతుంది సత్సంగం. అటువంటి సత్సంగాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కనుకనే మన మనసు ఎక్కడ ఉందో అక్కడే ఉంది. 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా నా కొడుకు నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు అనే భావంలోనే మనం కొట్టుబిట్టాడుతున్నాం. మనకు వైరాగ్యం రాలేదు. అసలు భర్త అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, కొడుకు అంటే ఏంటి, నేనంటే ఏంటి ఏమీ మనకు తెలియదు. ఏడుపు వస్తే ఏడుస్తాం, నవ్వు వస్తే నవ్వుతాం, లాభం వస్తే సంతోషపడతాం, నష్టం వస్తే బాధపడతాం. మన బతుకంతా ఒక మిషన్లా అయింది. ఓ మిషన్ ఇది నొక్కితే ఇంకో పని చేస్తుంది, ఇంకోటి నొక్కితే ఇంకో పని చేస్తుంది. మిషన్కి మనకు తేడా లేకుండా ఉంది. కానీ మనం మిషన్ లాంటి వాళ్ళం కాదు, మనం చాలా గొప్ప వాళ్ళము, ఆత్మస్వరూపులము, ఆనంద స్వరూపులము. దాన్ని మర్చిపోయాం. దాన్ని తెలియజెప్పేదే సత్సంగం. ఇదిగో ఇలా ఈ సత్సంగం ద్వారా మాత్రమే, సద్గ్రంథాల ద్వారా ఆ సత్యాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపములతో మనస్సును నిలుపుకొనెదరో వారిని దుఃఖబంధముల నుండి తప్పిస్తాను. ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి, ఇక్కడ మళ్ళా ఓ చిన్న లిటిగేషన్ పెడతాడు. ఎలా పారాయణం చేయాలి, గురువుని ఎలా ఆశ్రయించాలి అంటే ప్రపంచ విషయాలన్నిటినీ మరచి. ఎవరు మరుస్తాం, ఎక్కడ మరుస్తాం? అవి లేకపోతే మనకు అసలు విషయాలే ఉండవు, ఆనందమే ఉండదు. కాబట్టి ప్రపంచ విషయాలు అన్నిటినీ మర్చి, మంచివి కానీ చెడ్డవి కానీ. బాబాగారు 12 సంవత్సరాలు తన గురువుని అలా ధ్యానం చేశాడు. నా తల్లిదండ్రులను మర్చిపోయాను, నా ఇంటిని మర్చిపోయాను, నా ఊరును మర్చిపోయాను, నన్ను నేను మర్చిపోయాను, నా గురువు రూపాన్ని నా కళ్ళలో పెట్టుకున్నాను అన్నాడు. అంత ఎక్కువగా గురువుని ప్రేమించిన వాడికే అద్భుతాలు సిద్ధిస్తాయి. ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ఉంచుకుని వారు ప్రపంచ విషయములందు ఎలా తగులుకుంటారు. ఎల్లప్పుడూ బాబాను గుర్తుపెట్టుకుంటే ప్రపంచ విషయాలు ఎలా గుర్తొస్తాయి? ఏమండి, మా ఇంట్లో ఒక బాధ, అది ప్రపంచ విషయం, నీకు గుర్తొచ్చింది, నువ్వు బాబాను మర్చిపోయావు. బాబాను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే నీకు ప్రపంచ విషయం గుర్తురాదు. కనుక మనమే ప్రపంచ విషయాన్ని తెచ్చుకుంటున్నాం, మనమే దుఃఖాలకు కారణమవుతున్నాం. నేను ఎప్పుడు బాబాని గుర్తుపెట్టుకుంటాను, బాబా కథలే మననం చేసుకుంటాను, బాబా సత్యత్ర పారం చేస్తాను, బాబా తప్పితే నాకేం అక్కర్లేదు, పనులు చేసుకుంటే నీ ఇవన్నీ చేసుకుంటాను. వాళ్ళు తిట్టారు, వీళ్ళు కొట్టారు, వీళ్ళు లాక్కున్నారు, వీళ్ళు బాధ పెట్టారు, నాకు అనవసరం, అదంతా మాయకు సంబంధించిన విషయం, వదిలేద్దాం అన్నట్టుగా మనం ఉండాలి. వారిని మరణము నుండి బయటకు లాగుతాను, నా కథలు విననిచో సకల రోగాలు నివారిస్తాయి.
బాబా గారి కథలు వింటే రోగాలు పోతాయంటున్నాడు. చెప్పింది సమర్థ సద్గురు. నేను నా ప్రాణాన్ని విడిచిపెడతాను, కానీ నా మాటను మాత్రం నేను ఎప్పుడు కూడా మర్చిపోను అన్నాడు. ప్రాణాన్ని విడిచిపెడతాడంట, ఆయన అన్న మాట మాత్రం వదిలిపెట్టడు. కనుక ఇక్కడ అభయప్రదానం చేస్తున్నాడు. నా కథలు వింటే మీ రోగాలు నివారించబడతాయి. కావున భక్తి శ్రద్ధలతో నా కథలు వినండి, భక్తి శ్రద్ధతో వినండి, కాన్సన్ట్రేషన్తో వినండి. లోకం, ఇల్లు ఎవరు గుర్తు రాకుండా బాబా మీద మాత్రం దృష్టి పెట్టి వినండి అని చెప్తున్నాడు. వానిని మనమున నిలుపుము, ఆనందానికి తృప్తికి ఇదే మార్గం. నా కథలు మనసులో నిలుపుకోండి. ఎవరైనా కనపడితే నా కథల గురించి చెప్పుకోండి, నా గురించి చెప్పుకోండి. చెప్పుకోవాలంటే చదవాలిగా, తెలియాలంటే చదవాలిగా. మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య సచరితలో ఉంటుంది, సమాధానం సచరితలో ఉంటుంది. కనుక అప్పుడు అవి చదివినప్పుడు వాటినే చెప్పుకుంటూ, వాటినే మననం చేసుకుంటూ, బాబా గురించి చెప్పుకుంటూ ఆనందో బ్రహ్మ, అటువంటి వాడికి బాధ లేదు అంటున్నాడు. ఆనందానికి తృప్తికి ఇదే మార్గం. మీ ఆనందానికి, మీ తృప్తికి మీరు అశాంతితో ఉన్నారు, తృప్తిగా లేరు అంటే నా కథలు మర్చిపోయారు, నా సచరితను మర్చిపోయారు. మీకు నిజంగా తృప్తి, ఆనందం కలగాలంటే ఇదిగో వీటిని మననం చేయండి. ఆనందాన్ని, తృప్తికి మార్గం, ఇంతకు మించిన మార్గం లేదమ్మా. ఒకటే సత్యం. ప్రపంచంలో శాంతి లేదు, ప్రపంచంలో సుఖం లేదు, ప్రపంచంలో నిజమైన ఆనందం లేదు. అది క్షణికమైంది, అల్పమైంది. శాశ్వతమైన తృప్తి, శాశ్వతమైన ఆనందం కేవలం గురుపద సన్నిధానంలోనే ఉంది. ఇది సత్యం, సత్యం, సత్యం. నా లీలలు వినవారికి శాంతి కలుగుతుంది. మనపూర్వకమైన నమ్మకం గల వారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కలుగుతుంది. మనస్ఫూర్తిగా నమ్మకం ఉండాలి ఇందాక చెప్పిన వాటి మీద. అప్పుడు ఆత్మతో అనుసంధానం కలుగుతుంది. సాయి సాయి అని నా నామాన్ని జ్ఞప్తి యందు ఉంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన, వినటం వలన పాపం తొలగిపోతాయి. ఏదైనా పొరపాటుగా చెడుగా మాట్లాడితే, చెడు మాటలు వింటే సాయి 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 అంటే అవి తొలగిపోతాయి అన్నాడు. కాబట్టి అదే పనిగా విని, అదే పనిగా చేసి సాయి సాయి అనకూడదు, తప్పు అది. పొరపాటుగా అనుకోకుండా వింటే మనం వెంటనే సాయి సాయి అనుకుంటే తొలగిపోతాయి. మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. చెప్పుకోవాలంటే సముద్రం అంతా ఉంటుంది. మీకు